పుట్టినరోజులకు హంగు ఆర్భటాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొస్తున్న P4 పథకం ద్వారా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు కాకినాడ నగరానికి చెందిన చోడిపల్లి సతీష్. 10వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ తన జన్మదిన సందర్భంగా డివిజన్కు చెందిన కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి P4 కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇచ్చిన పిలుపులో భాగంగా తన వంతుగా ఇటీవల ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై బయటపడ్డ కుంది చిన్న కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. తన జన్మదిన సందర్భంగా కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తాతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు మెరుగు రాజన్న, కోయ తాతారావు, సూరాడ సత్యం, మోసా అప్పన్న, మల్లె దయ, వాసుపల్లి రాజయ్య, మారుపల్లి సతీష్, మీసాల సతీష్, మడద సతీష్, వాసుపల్లి సంతోష్, దూడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా జన్మదిన సందర్భంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి, ఇక్కడ మన కాకినాడలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి కొండబాబు గారు అయితే P4 పథకంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని ఒకరిని చెయ్యవుతున్నామని చెప్పి ఏదైతే పిలుపునిచ్చి ఉన్నారో అందులో భాగంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా వార్డులో మా సోదరుడు, మా మిత్రుడు ఈయన గత కొంతకాల క్రితం యాక్సిడెంట్ అయి ఉంది. బయటికి వెళ్ళి కష్టపడుకునే పరిస్థితిలో ఉన్నారు. దీనికి ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లు మరియు అతని మందుల నిమిత్తం ఒక 5,000 రూపాయలు ఆర్థికంగా నేను సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అనుకున్నాను. మీ ముందుగా అందిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సందర్భంగా నాకు ఇంతటి కుటుంబం ఇచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ వనమాడి కొండబాబు గారికి, మా అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కూటమిలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరి ద్వారాగా నాకు ఇంత పెద్ద కుటుంబం ఈరోజు కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద కుటుంబంలో నేను ఒకరిని అయినందుకు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు కాకినాడ సిటీ శాసనసభ్యుల వర్యుడు శ్రీ వనమాడి కొండబాబు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ సభ్యులైనటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మా జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను సొంత అన్నదమ్ముడుగా చూసుకుంటున్నటువంటి నా కార్యకర్తలకు, నా అన్నలకు, తమ్ముళ్లకు అందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.